రసహృదయులకు నమస్సుమాంజులు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు ఆర్యులు. సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆనందిస్తాయిట. శాస్త్రీయ సంగీతం ఓ అమృతధార. ఆ రసగంగని అందుకోవడానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాం. మనదైన ఆ జీవకళలోని తీయదనాన్ని, చల్లదనాన్ని మీకు అందించాలన్న మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనములు.
ఈనాటి సంగీత విభావరి ఎంతో వీణుల విందుగా కొనసాగింది. ఇప్పుడు ఈ విరామానంతర ప్రధానాంశం శంకరాభరణం. నాదోపాసకులు శ్రీ శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఏ రాగానికి తాము జీవం పోశారో, ఏ రాగాలాపంలో ఆబాల గోపాలాన్ని అలరింపజేశారో ఆ రాగం శంకరాభరణాన్ని ఆలపిస్తారు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగణనిగణము శ్రీహరిపదకమలము. శంకరగణనిగణము శ్రీహరిపదకమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము.
మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై అదేమిటో ఓ జమీందారని గాని ఓ ఆగర్భ శ్రీమంతుడని గాని ఏమీ లేదనుకో జానకమ్మ మంచి రసకందాయిల్లో ఉన్న పాటని టక్కున ఆపేసి లేచి వెళ్ళిపోయారంతే కదూ శారదమ్మా మరి ఆయన గళం విప్పారంటే తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చుంటారాయే మన శారదమ్మ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా గోపాలం అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి పరిస్థితి విషమిస్తోందని డాక్టర్ చెప్పగానే కచేరీలో ఉన్న అయ్యగారికి ఆ మాట చెప్పడానికి పరిగెత్తాను నేను ఏకాగ్రతతో పాడుతున్న అయ్యగారిని చూసేసరికి నోరు మెదపలేకపోయానుకో తీరా ఆయన కచేరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది పాపం ఆఖరి చూపు కూడా దక్కలేదన్నమాట మన బండిలా ఉందమ్మో చూసారా ఆ డెక్కల చప్పుల్లో కూడా కోపం కనిపిస్తోందిరా దేవుడా సరి గరి గపదప సారి గరి గపదప సరి గపదప గరి సరి గపదప గరి రి గపద సా ని దప రి గపద సా గపద పద ప గపద పద ప గపద ప గపద పద ప గదప గపద పద ప గపద పద ప గపద ప గపద పద ప గపద పద ప గపద ప రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ సరి గ రి గ ప గ పద పద రి సా సరి గ రి గ ప గ పద పద రి సా రి గ ప గ పద పద స ద స గ రి రి గ ప గ పద పద స ద స గ రి స రి రి గ గ ప ప రి రి గ గ ప ప ద ద గ గ ప ప గ ద స స ప ప ద ద స స రి రి సా రి సా రి సా రి సా
గరి స దసరి పద స గ పద రి గ ప దసరి పద స గ పద రి గ ప సాని దని ద పద 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 ప సరి స పద సరి గరి సరి గరి రి గ పద సద పద సద సరి గ పద ప ఏమయ్యా గోపాలం, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఉందా అంటున్నాను. నా మధ్యలో మోసుకొస్తుంటే న్యాయంగా ఉంది అంటారేమిటండి? అది కాదయ్యా, ఈ నొక్కి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావుటేమిటి? నీ కూతుకోటి నా ಹೇಳ್ತೀನಿ ఇల్లు పర్వాలేదు. చూడు, మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్తులు కన్నడ సంఘం తరపున వచ్చి మన వాడు కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే. గజారోహణం, మంత్రి గారి చేత గండపెండేల బహుకరణం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారయ్యా వాళ్ళు. ಹೌದು ಸ್ವಾಮಿ, ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವರಿಗೆ ಭಾರಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲಾ ಏರ್ಪಾಡುಗಳು ಮಾಡಿದ್ದೇವೆ. ಅವ್ರ ಹೆಸರು ಹೇಳಿ ತುಂಬಾ ಟಿಕೆಟ್ಗಳು ಮಾರಿದ್ದೇವೆ. ಇವಾಗ ನೀವು ಕಚೇರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಇಲ್ಲ ಅನ್ಸ್ಬಿಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. అదే తాను నా మాట్లాడతాగిత్తిని మహాప్రభు. నీ మాట్లాడితే సుమ్మనిరు విన్నావటయ్యా, కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో పాపం. 600 అయినా సరే ఈ కచేరీ జరిగి తీరవలసిందే. ಅಷ್ಟೇ ಸ್ವಾಮಿ, ಅಷ್ಟೇ. ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವ್ರ ಕಚೇರಿ ನಡೆದು ಹೋದ್ರೆ ತುಂಬಾ. ಅಯ್ಯೋ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ಬಂದು ಮಾತಾಡಿ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೀನಲ್ವಾ ಹೇಳಿದ್ರಿ ಸ್ವಾಮಿ. ನನಗೆ ಬಿಟ್ಟು ಬಿಡು. ಆಯ್ತು. ನೀವು ಕೂತ್ಕೊಳ್ರಿ. ಆಯ್ತು. కూత్కోండి. యావయ్య, వీడి పాడు జనం విని అదృష్టం లేకుండా చేద్దామనా మీ ఉద్దేశం ఏమిటి? నన్ను అడుగుతారేమండి? మీరిద్దరూ శివకేశవులాగా మంచి స్నేహితులు కదా, అయ్యగారిని అడగండి ఆ మాట. అడుగుతానయ్యా, అడగడం ఏమిటి? కడిగేస్తాను. 10 మద్దతులు చేసిన వాడినైనా సరే వాడి కళ్ళలో సూటిగా చూసి నేరం ఒప్పించేస్తాను. వీడంటే నాకేమైనా భయం అనుకుంటున్నావేమో. ఉన్నాడు ఆ లోపల? ఆ పగ్గదిలోనే ఉన్నారు. నీ మొహం అంట చెప్పమేమయ్యా ఆ మాట. నా మాట వినుంటాడటవా? ఏమిట్రా మాధవ, ఏమిటెవరినో కొట్టేస్తాను జరిగేస్తానంటున్నావు? మీ బరదనరా, బజార్లో ఎక్కడ కూరగాయలు లేనట్టు 3 రూపాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు తెచ్చింది. వంకాయలు. ఈ సంగతి గోపాలం చెప్తున్నాను. ఏమో గోపాలం? ಏನ್ ಸ್ವಾಮಿ, ಕಚೇರಿ ವಿಷಯ ಮಾತಾಡೋದ್ ಬಿಟ್ಟು ವಂಕಾಯಿ ಗಿಂಕಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ. ನಿನಗೆ ಅವರ ವಿಷಯ ಗೊತ್ತಿರಲಿ. ಮೊದಲೇ ಕಚೇರಿ ವಿಷಯ ಹೇಳಿದ್ರಿ ಫಟ್. పిచ్చిని తెచ్చిందే అనుకో, అన్ని వంకాయలే తేవాలా? ఇది ఏమైనా బాగుందా? వీరు కన్నడ సంఘ సెక్రటరీ పాపం. ఇప్పుడు వంకాయలు తెచ్చిందే అనుకో, నాడిగా ఉండాలా? అన్ని పుచ్చులే. వీరు నీ కచేరీ పెట్టించి ఇప్పుడు పుచ్చులైనా గుత్తు వంకాయ వేయమన్నాను. మరి వేసి ఏడ్చిందా? మామూలు వేసి తగలబెట్టింది. వీరు గండ పెండేరు. అమ్మాయి శారదా, లోపల పెట్టమ్మా. రే ఇదిగో, నేను చెప్పిన మాట సరిగ్గా వినిపించుకుంటావా లేదా? ఏమిట్రా నువ్వు చెప్పేది? కాసేపు ఇదంటావు, కాసేపు అదంటావు, వంకాయలు అంటావు. అసలు నువ్వేమిటి చెప్పదలుచుకున్నది? చెప్పమంటావా? ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ. వీరు కన్నడం సంఘ సెక్రటరీ. నీకు సన్మానం, గండపెండేరం, గజారోహణం జరిపించాలని అనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? సంతోషిస్తాను. ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే, నేను వస్తాను. ಆಹಾ, ರಾಘವೇಂದ್ರ, ಎಲ್ಲಾ ನಿಂದಯ. ఏ రత్నపాప, తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబు గారు, తమరంటే పడి చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దస్తమానం తమరి గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడో రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబు కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తాను బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చెమటలు పట్టించేస్తున్నావు?
మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబుగారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెసు. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబుగారు. జమీందారు దొరగారు ముందుకి గోసిమెడతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబుగారు తలుచుకుంటే రవ్వ లెక్కలేసేవిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏం బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీలేకపోయాడు బాబుగారు. కిందసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీలెక్కువడం లేదు గాని ఈవేళ అసలు చీకటి పడుతుండగానే వచ్చేయండి బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేనక్కడ ఆ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడి తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేతిలో పెట్టుకుంటావనే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచుంచాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలజడ వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలుకు ఆ కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. పద చెప్తాను. సన్మానగలే నా బండి దిగండి. సౌఖ్యం సౌఖ్యం. గొత్తిల్ల శాస్త్రి గారు ఈ పెట్టిలోనే ఉన్నారు. ఈ పెట్టిలోనే.
రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాదభర్తులై వేదమూర్తులై నాదభర్తులై వేదమూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా పమ పదని రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంభోజి రాగాన కైలాస సదన కాంభోజి రాగాన నీ పద నర్తన సేయగా పదని రాగం తానౌ పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానౌ పల్లవి
నీకోసం తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రి బావుల్లో తిండి తిప్పులు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావమ్మా. నా తల్లి, ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపుకొచ్చేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్ల వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేసాడండి. నువ్వు పదమ్మా. ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్మని ఎవరైనా తీసుకురండి, పావనం అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు. కోర్టుకు టైం అవుతూ ఉంది. నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి 2 భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన 2వ భార్య కొడుకి ఆస్తి అంతా రాసేద్దాం అనుకుంటున్నాడు. ఏమండి అమ్మా ఒకసారిలో వస్తారు? వస్తానమ్మా. నిన్ను కాదు, నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది నిజమేనా అంట? ఏమిటి? నమ్మబుద్ధి కాలేదనుకోండి, అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఊళ్ళమడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే. అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం. సరేనా? అది కాదండి, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా? మీ అమ్మగారికి 2 మగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలు, మా అమ్మగారు పోయారు. ఓ ఏమండి? అబ్బా, ఏమిటి నీ గోళ? ఏమిటి నీ గోళ? గోళా కాదు, గోళీ కాదు. నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిటి? అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు, ఎటువంటి సాంప్రదాయమైన వంశం. రోజు దేవతార్చన చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు. ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డున పడ్డాడా? ఒక అనాథికి ఆశ్రయం ఇచ్చాడు, అంతేనా? పాయింట్ని నీ పాపిళ్ళగా అష్టవంకలు తిప్ప. అది కాదండి. అవతల పార్టీ. ఏమిటయ్యా నువ్వు అనేది? నీకు 2 భార్యలు, మొదటి భార్య పోయింది. కాదండి, నేను పోయాను. నమస్కారం, వెళ్ళి వస్తా. ఇది ఎవరు పోలేదు. వద్దండి బాబు, వద్దండి. అది కాదండి, అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కడిగేంత ఆచారవంతులు కదా, మరి ఇలా వెళ్ళింది. పార్టీ బజార్కి వెళ్ళింది. నీ పాయింట్ ఏమిటి? తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు, అంతేనా? సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం గనక ఆయన పని చేశాడు, తప్ప రేపొద్దున ఏదైనా ఒక ఆడ పార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టే చేసి ఆ పార్టీ వెంబడి నేను పోయినట్టేనా? కులం ఏదైనా తులసి నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు. ఆ వినయము, విధేయత, నమ్రత, ఆ భక్తి ఇంకెవ్వరికి రావు. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము, అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము, రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై, రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై, ముక్తిన సగు భక్తి యోగ మార్గము మృతి లేని సుధారాప స్వర్గము శంకరాభరణము, ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, పదాని శంకరాభరణము, అమగరి గమపదని శంకరాభరణము, సరిదాని దప నిసని దప గరిద పనగ పమద పరిద సని గరి శంకరాభరణము, దప దమ మపదప మపదప దప దమ మదప మగ మదప మగ గమ మదని నిరి రిగ గమ మద ధరి సదని నిరద శంకరాభరణము, శ్రీ
స స సరి రి స సరి స స సరి 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 దని ని ని దని ని దని ని దని ని దని స దని స దని దని స ని ద ప ద ద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గరి సని సరి గ సరి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద సని ద ప ని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద ప మ రి స ని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ గ ప మ గరి గ మ ద రి సని ప ద మ ప రి సని ద ప ని ద ప మ గరి రి సని ద ప మ గరి సని చె క ద ధ ద నం శంకరా భగనము. ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని. ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక ఆ సంగీత పంతులతోనే తిరుగుతావో, సముద్రంలోనే దూకుతావో. వీడు నీకు దేవుడా? సరిగమలు పాడటం తప్ప సరసం ఆడటం తెలియని ఈ వెర్రిబాగులు వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో. అంటే ఇంతకీ నువ్వు అనేది తులసిని విడిపించాలంటావు, అంతేనా? అవునరా మాధవ, తులసి ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. అర్థమైందిరా. ఈ కేసులో నేరం అంటూ ఏదైనా ఉంటే తులసి తల్లిది గాని పిల్లది ఎంత మాత్రం కాదు. ఏదో విధంగా వాదించి నెగ్గుతాను అనుకో. ఏమండి? ఏమిటి? మజ్జిగ ఉప్పు తక్కువేది ఇది. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, మీ ఇద్దరి సంగతి నాకు తెలుసు, కానీ చుట్టూ లోకం అంటూ ఒకటి ఏడ్చింది కదా. ఒక ఎదిగిన కూతురు తండ్రి కలిసి ఒకే రిక్షాలో వెళ్తుంటేనే దిక్కుమాలిన చెవులు కొడుకుంటుంది కదా ఈ లోకం. లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను రా మాధవ. నాకు తులసికి ఉన్న బాంధవ్యం ఆ పరమేశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఆ కేసు సంగతి ఆలోచించు. ఈ కేసు ఒప్పుకున్నట్టేనా? ఆహా, రేపు తులసి తరపున వాదిస్తారు కూడానా? వాదించడానికే కాదటే ఒప్పుకున్నది. వాదించి గెలిపిస్తారు కూడానా? గెలిపించడానికేగా వాదించేది. అయితే ముందు అద్దం మగలగొట్టండి. ఎందుకు? నాకు గాజు పెంకు కావాలి. ఏమిటే, నన్ను పొడి చంపుతావా? కాదు, నేనే పొడుచుకు తెస్తాను. భుజాల మీద శంకు చక్రాలు కూడా వేయించుకున్నారు. ఓ బజారు దాన్ని వెనకేసుకొచ్చి వాదిస్తారా? రంగరంగా రంగరంగా. నువ్వు రంగరంగాను గంగగంగాను నేను వాదించడం ఖాయం. ఏమిటి ఏమిటంట ఏమిటి? నా కడుపున చెడబుట్టావే నువ్వు. మంచిగా చెప్పిన మాటలు వెగటైపోయాయన్నమాట. కన్న తల్లినే రచ్చకేడుస్తావా? ఇంతకింత అనుభవించకపోవే. నువ్వేం బాధపడకక్క, నువ్వు తిరిగి వచ్చేలాగా దీన్ని లైన్లో పెడతాగా.
దిక్కుమాలిన సంతానాన్ని కన్నాను. అందుకే అనుభవిస్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? నీ తోడు వచ్చి ఎండేస్తా, జాగ్రత్త. రా ఇంటికి. అమ్మా తల్లి అని బ్రతిలాడితే లాభం లేదే. ఒళ్ళంతా వాతలేస్తే చెప్పిన దగ్గరికి కిక్కులు మరకుండా వెళ్తావు. పద ఇంటికి. ఇట్లాంటి అనాచారం నేను ఎక్కడా చూడలేదు. అంటూ సొంటూ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. శారదమ్మ తల్లి, నా దోమ నేను చూసుకుంటున్నాను. అడ్డమైన వాళ్ళని కొంపలో చేర్చుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాద నరకాలు పట్టిపోతారు. మడి దడి పట్టింపు ఉన్న కొంప కాబట్టే ఇన్నాళ్ళు ఉండగలిగాను. ఇప్పుడు కొత్త బుద్ధులు పుట్టుకొచ్చి కొత్త మనుషులను కొంపలో ఉంచుకుంటే నాకు పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఇక నేను ఉండలేను. ఏ గుళ్ళోనో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను. వింటున్నావా అమ్మా? ఇన్నాళ్ళు పలానా వాళ్ళు ఇల్లంటే అగ్నిహోత్రం అంత పవిత్రమైన అనుకునే వాళ్ళు నలుగురు. ఇప్పుడు ఆ నలుగురే దవళ్ళు నొక్కుంటున్నారు. ఇక నేను ఉండలేనమ్మా శారదమ్మ తల్లి. నాన్న వంటయ్యా, నువ్వు వెళ్ళి పూజ గది సిద్ధం చేయమ్మా. పడిపోయింది నాన్న. నైవేద్యాన్ని తొందరగా వంట చేద్దామని వస్తుంటే ఏ నీకు వంట చేయడం చేత కదా? పసిపిల్ల అది మడిగట్టుకుని వంట చేయలేక అవస్థపడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి.
శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కంధరా నీలకంధరా రుద్రులెరుగని రుద్రవీణలెన్నిద్రగానమిది అవధరించరా విని ధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివ
శివగంగా పరవశాన శిరసు గంగా హరకు జారెన శివగంగా నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వర శంకరా 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 రామ్మా. ఏమ్మా బండి కావాలా? బాబు గారు, ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికగానే మిగిలిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగు అని. ఆ విషకీటకం శంకరుడికి ఆభరణమైందని. నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు. ఎక్కడమ్మా? చల్ చల్ చల్. నీకు చెప్పానే మనకి తల్లి తండ్రి గురువు దైవం అని. ఆయన అడుగుజాడలు బాబు ఇవి.
శంకర్ శాస్త్రి గారివా? ఏరి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అంబా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అంబా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. ఏం చెప్తావు నాన్న? బాబు గారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. దిక్కులేని అనాథం బాబు గారు. ఇంత బుద్ధ పాడేస్తే పని చేస్తూ సమర్పాదాల దగ్గరే పడి ఉంటారండి. ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నిన్ను వారి పాదాల దగ్గర చేర్చడానికి నాకు కలగన భాగ్యం నీ కలిగితే అది మనసారా చూసి కన్ను మూయటానికి. నువ్వేం భయపడకమ్మా, ఎలాగోలా ఆయన ఇంట్లో చేరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఆయనంత వాడిని అవుతాను చూడు.
చిన్న పిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు? భవసాగరం అంటున్నావి, అసలు ఆ మాటకు అర్థం తెలుసా? భవసాగరం అండి. భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు, ఖర్చులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, రోగాలు, రుష్టులు వస్తాయి చూసావా? అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు. అదన్నమాట. ఓ అదా అండి, భవసాగరం అంటే కష్టాలన్నమాట. చూసారా, తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను. నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథ వెదవని. అది భవసాగరమే కదండి. నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంతెక్క బడికి పంపేవారు. నన్ను అలా పంపేవాళ్ళు లేరు, మంచి బట్టలు లేవు. అది భవసాగరమే కదండి. మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పుడు మెతుకులు దొరకవండి. అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచులు తాగేస్తాను. అంతే, గుక్కు గుక్కుకి అదే పప్పు, అదే అన్నం, అదే చారు అని తాగేసి తేల్చేస్తానండి. అది ఓ భవసాగరే కదా. ఏమిటో వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి. ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు. అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను. మరి వేళ ఇక్కడికి వచ్చావే? నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర్ శాస్త్రి గారి ఇల్లని. మీరు అది అమ్మాయి కదా? నేను ఈ ఊరికి కొత్తలేండి. మీరు అది అమ్మాయి కనుక మీకు తెలియదేమో కానండి, నాలాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి కచేరీలు చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర్ శాస్త్రి గారేనండి దేవుడు. మాకు వేరే దేవుడు లేడు. అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి. పిచ్చి తండ్రి, ఆకలేస్తోందా అమ్మా? అవునండి, నిన్నంతా నేనేం తినలేదు. అలాగా, రా బాబు. అమ్మయ్య, పూజారి వరం దొరికింది. ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా. అవునండి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పిలు బాబు. దానికే అయితే ఇంకే, నీకేం భయం లేదక్క. నీ తమ్ముడిని వచ్చేసాగా. ఇదిగో, నీ వేలుడంత వెదవలా కనిపిస్తా గానీ నాకు అన్ని పనులు చేతనానక్క. వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను, చించకుండా బట్టలు ఉతుకుతాను, మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను. అబ్బబ్బో, ఎన్ని పనులు అనుకున్నావు? పద చూద్ది గాని. అవును, నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుగుడ్డ వచ్చేసి నేనే అత్తేసి వేసానా? నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో. వంట కాగానే నేనే పిలుస్తాను. ఆ ఇంటి గుమ్మం తాకితేనే చాలు బాబు, తంబుర నాదం వినిపిస్తుంది. ఆ 4 గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు. ఆ ఇల్లే సంగీత సరస్వతికి ఆలయం బాబు. శారదా, ఈ కుంకం లోపలికి నువ్వు రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా తమ నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళు ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువుతారండి. తమ తలుపు తీసి టాప్ అని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు.
నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి. ఇంతే ఇంతేనండి. మీకు అన్ని పనులు చేసి పెడతానండి. మీ పంచులు ఉతుకుతాను. నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను చదువుతానండి. రాశానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరూరా నిను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా ప్రయోగాలు చేశాను. కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా పట్టట రఘువరా పట్టట, నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా. ఓ చతుర నానా త్రివందిత నీకు పరా కేలనయ్య. ఓ చతుర నానా త్రివందిత. శంకరాభరణం గారా, రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ? ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై చావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులిపోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు 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 బ్రోచేవారెవర్రా? బాబు గారు, ఇందాక మీరు ఆ లాల్చీ మాస్టర్తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి, కానీ ఆ ఒక్క ఆర్ద్రత అనే మాటే అర్థం కాలేదు బాబు గారు. ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు? అది భాషకు అందని భావంరా, మనస్సును ద్రవింపచేసే భావన. అలాగా
అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి? ఆర్ద్రత కాదు, ఎగతాళుంది, వెక్కిరింపు ఉంది. ఆ రాగం ఆలాపిస్తే రాళ్ళు కరిగి ప్రవహించాలరా. సంగీతం అన్నది ఒక వరం, భగవద్దత్తమైన శక్తి. దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా. అంటే బ్రోచేవారెవరురా అనకూడదన్నమాట అండి. అనకూడదు. ఆ కీర్తన ఆలాపించే పద్ధతి అది కాదు.